రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ లోకం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూపీఎస్సీ మరోసారి సమరశంఖం పూరించింది. విద్యారంగంలోని సంక్లిష్ట సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని యూపీఎస్సీ స్టీరింగ్ కమిటీ కీలక పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని టీఎస్-యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సిహెచ్ అనిల్ కుమార్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై లోతైన చర్చలు జరిగాయి. ప్రభుత్వం ఇస్తున్న హామీలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క సమస్య కూడా కొలిక్కి రావడం లేదని వివిధ సంఘాల నాయకులు తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5 డిఏల ఊసే ఎత్తడం లేదని, గత డిసెంబర్లో ఇస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేదని వారు మండిపడ్డారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న తరుణంలో రావాల్సిన డిఏలు రాకపోవడం వల్ల ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వారం రోజుల్లోనే అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన నగదు రహిత వైద్య పథకం 3 నెలలు గడిచినా ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడే ఉపాధ్యాయులు ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కొత్త పీఆర్సీ వేదికను ఏర్పాటు చేసి సుమారు 30 నెలలు గడుస్తున్న నివేదికను తెప్పించుకోవడంలో ప్రభుత్వం తత్సరం చేస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి చెల్లింపులు నిలిచిపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే విద్యారంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు పర్యవేక్షణ విషయంలో మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటయ్యి 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పర్యవేక్షణ అధికారుల పోస్టులను మంజూరు చేయకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటు పడుతుందని వారు వివరించారు. ముఖ్యంగా 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో మరియు ఆ తర్వాత అనేక సార్లు మాటిచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైనా వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కుటుంబాలకు దూరమై సొంత జిల్లాల్లో స్థానికతను కోల్పోయి మానసిక వేదన అనుభవిస్తున్న ఉపాధ్యాయులకు తక్షణమే బదిలీలు మరియు సర్దుబాటు ద్వారా న్యాయం చేయాలని కోరారు. సర్వీసు నిబంధనల రూపకల్పనలో జరుగుతున్న జాప్యం వల్ల ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కకుండా పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం శూన్యంగా ఉందని, అందుకే ఇక చర్చల కాలం ముగిసిందని, పోరాటమే శరణ్యమని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, పెండింగ్ సమస్యల సాధన కోసం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఐక్య ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.